ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. అసెంబ్లీ ఛాంబర్లో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు అభ్యర్థులకు పుష్పగుచ్చాలందించి సాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మేడ్పల్లి శివారులో ఇస్సార్ ఎక్స్ప్రెస్ ను పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ట్రైన్ నిలిచిపోయింది. ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. మరమ్మతులు చేసి పనిలో నిమగ్నమయ్యారు రైల్వే అధికారులు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు నమోదు బుక్స్ ను, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు కలెక్టర్. సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఇద్దరు ద్విచక్ర వాహన దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. కొత్త బస్టాండ్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా బైక్ దొంగతనాల విషయం వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ దివాకర్. ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు కలెక్టర్. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.